హైడ్రాపై నిరాధారణమైన ఆరోపణలతో ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం సచివాలయంలో మీడియాతో భట్టి మాట్లాడారు. గతంలో హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ అని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన జరిగిన నాటికి నగర పరిధిలో చాలా చెరువులు, పార్కులు కబ్జాలకు గురయ్యాయని, కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ వ్యక్తిగత ఎజెండాలు లేవని భట్టి స్పష్టం చేశారు. గతంలోనూ మూసీ ప్రక్షాళనకు ప్రయత్నాలు, గతంలోనూ చెరువులను కాపాడటంతో పాటు మూసీ ప్రక్షాళనకు ప్రయత్నాలు జరిగాయని, కానీ కాలక్రమేణా ఆ పనులకు పలుమార్లు బ్రేకులు పడ్డాయని విక్రమార్క తెలిపారు. నగరం నడిబొడ్డున ఉన్న ఈ మూసీని మణిహారంగా మార్చాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. శాటిలైట్ ఆధారిత సర్వేతో కబ్జాలపై పూర్తి సమాచారాన్ని ఇప్పటికే అధికారులు సేకరించారని ఆయన తెలిపారు. మాది ప్రజా ప్రభుత్వం, తమది ముమ్మాటికి ప్రజా ప్రభుత్వం అని డిప్యూటీ సీఎం అన్నారు. పారదర్శక ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు.